లియో మెస్సీ గురించి ఈ రోజు మన ఇండియాకి వచ్చిన సంగతి అందరికీ మీ అందరూ తెలిసిందే. శతద్రు దత్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్వైట్ చేసిన దాంట్లో 3 days ట్రిప్ లో భాగంగా మొదటి రోజు కోల్కతాలో 70 feet అంటే తన లియో మెస్సీ తన స్టాచ్యూని వర్చువల్ ఓపెన్ చేయడానికి వచ్చారు. సరే, ఈ ప్లాన్ లో భాగంగా అది అయిపోయిన తర్వాత సాల్ట్ లేక్ స్టేడియానికి లియో మెస్సీ రావడం జరిగింది. 5,000 నుంచి 30,000 రూపాయల టికెట్లు కొని ఎంతో ఆసక్తిగా చూద్దామని చెప్పి లియో మెస్సీని చూడడానికి వచ్చారు ఫ్యాన్స్. కానీ అక్కడ జరిగింది ఏంటి? లియో మెస్సీని చూడకుండా ఆ చుట్టుపక్కల టీఎంసీ లీడర్స్ కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఆర్గనైజర్స్ వాళ్ళు మొత్తం చుట్టుముట్టడం వల్ల చూడలేకపోయారు. దానికి ఆగ్రహ విషయాలు తెచ్చుకొని అక్కడ ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆ వీడియో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. కుర్చీలు పగలగొట్టడం, ఈ విధంగా అంతా గందరగోళంగా ఆగ్రహ విషయాలతో రెచ్చిపోయారు అనమాట. ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మమతా బెనర్జీ సీఎం కూడా ట్వీట్ చేసి మీ అందరికీ ఫ్యాన్స్ కి సారీ చెప్పడం జరిగింది. తర్వాత డీజీపీ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా రిఫండ్ చేస్తాం, ఎవరైతే కొన్నారో వాళ్ళకి రిఫండ్ చేసేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆసక్తికరం ఏంటంటే హైదరాబాద్ లో ఏ విధంగా దీన్ని మేనేజ్ చేస్తారనేది చూద్దాం.